నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. నంద్యాలలో ప్రభుత్వ పాఠశాలల్లో పొలిటికల్ రచ్చ. కేజీబీవీ స్కూల్ను టీడీపీ ప్రచార నిలయంగా మార్చేసిన కూటమి నేతలు. నంద్యాలలో అట్టహాసంగా లయన్స్ క్లబ్ కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం. స్టార్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్. నంద్యాలలో ఓటరు ప్రత్యేక సవరణ సర్వేపై అవగాహన కల్పించిన మున్సిపల్ కమిషనర్ శేషన్న. అర్హత కలిగిన ప్రతి ఓటరు తమ ఓటు హక్కును కాపాడుకోవాలని, ఓటును బదిలం చేసుకోవాలని పిలుపునిచ్చిన నంద్యాల మున్సిపాలిటీ మాజీ చైర్పర్సన్ మాబునిసా. కార్యాలయం ఎదుట పచ్చని భారీ వృక్షాన్ని నిర్దాక్షిణ్యంగా కూల్చివేత. జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం. ఏఎస్ఐ మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు. బండి ఆత్మకూరులో ఘనంగా రక్తదాన శిబిరం. తలసేమియా చిన్నారుల కోసం ముందుకు వచ్చిన దాతలు. ఈ నెల 19న చలో నంద్యాలకు బహుజన ఉద్యోగుల సంఘాల పిలుపు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల పట్టణంలోని సాదిక్ నగర్ ప్రాంతంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా ఆధ్వర్యంలో ఓటర్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఓటర్లకు ఓటు హక్కు నమోదు, సవరణలపై ప్రత్యేక అవగాహన కల్పించారు. ఓటర్లకు బిఎల్ఓలు అందించిన ఎన్యుమరేషన్ ఫారాలను ఎలా పూర్తి చేయాలో హెల్ప్ డెస్క్ నిర్వాహకులు ప్రజలకు క్షుణ్ణంగా వివరించారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేర్లు ఉండేలా చూసుకోవాలని మాబునిసా సూచించారు. అందరికీ నమస్కారం. గత కొన్ని రోజుల నుంచి ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా మన ఓటర్ జాబితాల గురించి బిఎల్ఓస్ గానీ బిఎల్ఏస్ గానీ మన వార్డులలో తిరిగి తమ ఓట్లు భద్రపరచుకోవడానికి ఈ ప్రక్రియ అనేది గత నెల 15 నుంచి ప్రారంభమైంది. దాంట్లో భాగంగానే మేమందరం తమ వార్డులలో ఏదైతే మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఓటు మన హక్కు మన భద్రత అనే ముఖ్య సమాచారంతో ప్రజలలో అవేర్నెస్ తీసుకొస్తూ తమ ఓట్లను భద్రపరచుకోవాల్సిందిగా ఏదైతే 2002 జాబితా ప్రకారం తమ ఓట్లు తమ పిల్లల ఓట్లు చెక్ చేసుకుని అన్ని భద్రపరచుకోవాల్సిందిగా ప్రజలలో అవేర్నెస్ చేస్తూ నిన్నటి నుంచి ఇక్కడ హెల్ప్ డిస్క్ గాని ఎస్ఐఆర్ హెల్ప్ డిస్క్ ద్వారా ప్రజలకు ఏదైతే అవసరమైనటువంటి సమాచారాలు ఇస్తూ వాళ్ళ ఓటు ఎక్కడ వెళ్లకుండా వాళ్ళకు కావాల్సిన సమాచారాన్ని ఇవ్వడానికి హెల్ప్ డెస్క్ గాని ఏర్పాటు చేయడం జరిగింది. మాకు మాజీ ఎమ్మెల్యే గారు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా ప్రతి పార్టీ తరఫున బిఎల్ఏస్ ఉంటారు. వాళ్ళని గాని సమాచారం ఏదన్నా తెలియకుంటే తెలుసుకోవాల్సిందిగా ప్రజలను గాని గత కొన్ని రోజుల నుంచి వార్డులలో తిరుగుతూ అవేర్నెస్ ని గాని కలిగించడం జరిగింది. అయినా ఇప్పటికీ మేము అధికారుల దృష్టికి గాని కొన్ని సమస్యలను తీసుకుపోవాలని తెలుసుకున్నాం. ఎందుకంటే ముందుగానే ఎస్ఐఆర్ అంటే ప్రజల్లో ఒక అభద్రతా భావం ఉంది. అవి తొలగించాల్సిన అవసరం అధికారులకు గానీ ఉంది. కాబట్టి ప్రజలకు ఇంకా మంచి అవేర్నెస్ తీసుకుంటే ఇంకా కొద్ది కాలమే మనకు వ్యవధి ఉంది. కాబట్టి కొన్ని ఓట్లు అనేవి మా వార్డులోనే దాదాపు ఒక
ఐదారు ఇళ్ళ మ్యాపింగ్సే చూపించట్లేదు. గత 30-40 సంవత్సరాలు వాళ్ళు ఉన్నా గానీ, వాళ్ళు ఓట్లు వేసినా గానీ కనిపించట్లేదు అని చెప్పి భయాందోళన చదువుతున్నారు. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ ప్రతి సమస్యకు ఒక పరిష్కారం అనేది ఉంటుంది కాబట్టి అధికారుల దృష్టికి సమస్యలు కానీ తీసుకెళ్తాము. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామని తెలియజేసుకుంటూ, ప్రజలు గాని మనకు టైం లేదు కాబట్టి తొందరగా మీకు కావాల్సిన సమాచారాన్ని అందుకొని మీ తరఫున ప్రతి ఒక్క విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో ఓటరు ప్రత్యేక సవరణ సర్వే కార్యక్రమంలో భాగంగా నేడు మున్సిపల్ కమిషనర్ శేషన్న ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ ఉద్యోగులతో కలిసి ఆయన పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు ఓటరు నమోదు మరియు సవరణలపై చైతన్యం కల్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శేషన్న మాట్లాడుతూ, అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు లేదా కొత్త నమోదుకు సంబంధించిన ఎన్యుమరేషన్ ఫారాలను పూర్తిగా పూరించి వాటిని సంబంధిత బూత్ లెవెల్ అధికారులకు సకాలంలో అందజేయాలని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎన్యుమరేషన్ ఫారాలను ఎలా నింపాలో, ఏ వివరాలు పొందుపరచాలో కమిషనర్ స్వయంగా సవివరంగా వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. నంద్యాల అర్బన్ లో ఉన్నటువంటి ఓటర్లందరికీ కూడా నమస్కారాలు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే కార్యక్రమం జరుగుతోంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా 2002లో ఎవరైతే ఓటర్స్ ఉన్నారో దాన్ని బేస్గా పెట్టుకొని ఈ యొక్క ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఓటరు ఈ యొక్క ఓటర్స్ లిస్ట్ లో ఉండాలి. ఎలిజిబిలిటీ లేని ఎవరన్నా ఓటర్స్గా ఉండేట్టుగా అలాంటి వాళ్ళందరూ కూడా ఇందులోంచి బయటకు వెళ్ళిపోవాలంటే ఒక లక్ష్యంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు మాకు ప్రోగ్రామ్ ఇచ్చారు. దానికి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ గారు వారి యొక్క డైరెక్షన్లో మేము చేస్తున్న ఇక్కడ ఏఆర్ఓస్గా ఫార్మ్స్ డిస్ట్రిబ్యూషన్ అయినాయి, ఫార్మ్స్ కలెక్షన్ జరుగుతుంది. సో వారందరికీ మా యొక్క రిక్వెస్ట్ అంటే కనుక ఒక్కసారి మీకు ఇచ్చినటువంటి ఫామును చూడండి, చెక్ చేయండి. మీరు 2002లో ఓటర్ అయితే కనుక ఆ వివరాలు మీకు ఇచ్చినటువంటి ఫాము లెఫ్ట్ సైడ్ టాప్లో కాలమ్స్ ఫిల్ చేయాలి. అలాగే ఆ ఫాములో రైట్ సైడ్ బాక్స్ ఉంటుంది, అందులో వివరాలు రాస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు 2002లో ఓటర్ కాకపోతే కనుక ఆ ఫామ్లోనే రైట్ సైడ్ టాప్లో ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో మీకు సంబంధించిన అంటే మీకు మీ అమ్మ, నాన్న, తాత, అబ్బా, జేజీ వాళ్ళ యొక్క వివరాలు ఇవ్వాల్సి వస్తుంది. అలాగే లేడీస్కి అయితే కనుక వాళ్ళ సంబంధించిన వివరాలు వాళ్ళ అమ్మ, నాన్న వాళ్ళ సంబంధించిన వారికి ఇవ్వాల్సి వస్తుంది. బాక్స్లో రైట్ సైడ్ డౌన్ ఉన్నటువంటి కల్లా ఎవరైతే ఓటర్ ఉంటారో ఆయన వివరాలు అక్కడ రాయాల్సి వస్తుంది. సో సమయం ఇంకొక వారం రోజులు ఉంది, 14th వరకు టైం ఉంది. కాబట్టి ఫామ్స్ తీసుకున్న వాళ్ళందరూ కూడా మీ యొక్క బిఎల్ఓని సంప్రదించండి. 2002లో ఓటర్ అయ్యింటే కనుక ఆ డేటా కింద ఉంటే కనుక ఎవరు ఎలాంటి అదనంగా డాక్యుమెంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ వెరీ క్లియర్. ఏ డాక్యుమెంట్స్ మేము అక్కర్లేదు కూడా. ఒకవేళ వాళ్ళు అడిగినా కూడా అవసరం లేదని చెప్పండి. నంద్యాల పట్టణంలోని చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పట్టణంలోని నడిగడ్డ ప్రాంతంలో గల మాస్టర్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రాంగణంలో ఈ ఉచిత మెడికల్ క్యాంప్ విజయవంతంగా జరిగింది. స్టార్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పురిటి మరియు చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కార్తికేయన్ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో పాఠశాల విద్యార్థులతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన దాదాపు 100 మందికి పైగా చిన్నారులకు క్షుణ్ణంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం అవసరమైన పిల్లలందరికీ ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ చిన్నారుల్లో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని,
భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలందరూ ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు మరియు స్టార్ చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్య సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కార్తికేయన్ కుమిత. ఈరోజు స్టార్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఇక్కడ నడిగడ్డలో మాస్టర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మనం ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన చాలామంది చిన్నపిల్లలకి ఉచిత వైద్యం అందించడం జరిగింది. అలాగే మందులు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆధ్వర్యానికి మా కృతజ్ఞతలు. ఇప్పుడు వానాకాలం స్టార్ట్ అయింది, సీజన్ మొత్తం మారుతుంది. అందరూ చిన్న చిన్న జాగ్రత్తలు ఇంట్లో పాటించాలి, టీకాలన్నీ వేసుకోవాలని సూచించడం జరుగుతుంది. నంద్యాల పట్టణంలో లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. స్థానిక శ్రీ రామకృష్ణ పీజీ కళాశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ మాజీ ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు, ముఖ్య అతిథులు హాజరయ్యారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా సందీప్ కుమార్, కార్యదర్శిగా చంద్రశేఖర్, కోశాధికారిగా సురేష్లతో పాటు ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం నూతన కార్యవర్గం మాట్లాడుతూ రాబోయే రోజుల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నంద్యాల పరిధిలో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని, పేద ప్రజలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. చదువుల తల్లి దేవాలయాలైన ప్రభుత్వ పాఠశాలలను రాజకీయ ప్రచార నిలయాలుగా మారుస్తున్న వైనం స్థానికంగా విమర్శలకు దారితీస్తున్నది. నంద్యాల పట్టణం వైఎస్ఆర్ నగర్లోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం ప్రహరీ గోడను తెలుగుదేశం పార్టీ నేతలు తమ రాజకీయ ప్రచారానికి వాడుకున్నారు. స్కూల్ గోడలకు పార్టీ ఫ్లెక్సీలు, జెండాలను యథేచ్ఛగా కట్టేసి ప్రచార కార్యాలయాన్ని తలపించేలా మార్చేశారు. పవిత్రమైన విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులకు ఇలా రాజకీయ రంగులు పులమడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షించండి, మొక్కలను నాటండి అంటూ ప్రభుత్వం ఒకవైపు విస్తృతంగా ప్రచారం చేస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పచ్చని చెట్లు గొడ్డళ్లకు బలవుతున్నాయి. నంద్యాల పట్టణంలోని పర్యావరణ ప్రేమికులను తీవ్రంగా కలిచివేసిన ఓ ఘటన వెలుగు చూసింది. పంచాయతీరాజ్ కార్యాలయం ఎదుటే దశాబ్దాల నాటి భారీ వృక్షాన్ని నిలువున నరికేశారు. పర్యావరణ పరిరక్షణ అంటే ఇదేనా? పచ్చని చెట్లను కాపాడాల్సిన అధికారుల ముందే గొడ్డళ్లు గర్జిస్తున్నాయా? నంద్యాల పట్టణంలోని పంచాయతీరాజ్ కార్యాలయం ఎదురుగా ఉన్న దశాబ్దాల కాలం నాటి ఓ భారీ వృక్షాన్ని నిలువున నరికి నేల కూల్చారు. ప్రభుత్వం ఒకవైపు పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందంటూ కోట్ల రూపాయల ప్రజాధనంతో ప్రకటనలు గుప్పిస్తుంటే, సాక్షాత్తు ప్రభుత్వ కార్యాలయం ముందే ఈ దారుణం జరగడం స్థానికంగా కలకలం రేపుతోంది. దశాబ్దాలుగా నీడనిస్తూ పర్యావరణానికి అండగా ఉన్న వృక్షాన్ని ఎందుకు కూల్చాల్సి వచ్చిందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఈ వృక్షాన్ని నరికి వేయడానికి అసలు అటవీ శాఖ లేదా సంబంధిత అధికారుల అనుమతి ఉందా, లేదా ఎవరి ఇష్టానుసారంగా వారు నరికేశారా అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పచ్చని భారీ వృక్షాన్ని ఇలా నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడంపై స్థానిక ప్రకృతి ప్రేమికులు, పర్యావరణవేత్తలు తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణమైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బండి ఆత్మకూరు మండల కేంద్రంలో మానవత్వం పరిమళించింది. తలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు బండి ఆత్మకూరులో భారీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మండల కేంద్రంలోని గురు రాఘవేంద్ర భారత్ గ్యాస్ గోడౌన్ సమీపంలో రాజంరెడ్డి సుజాతమ్మ ఆధ్వర్యంలో, రాజంరెడ్డి మనోహర్ రెడ్డి సమక్షంలో ఈ కార్యక్రమం అత్యంత విజయవంతంగా జరిగింది. నంద్యాల బ్లడ్ బ్యాంక్ మేనేజర్ బ్లడ్ అచ్చు మరియు సిబ్బంది సహకారంతో నిర్వహించిన ఈ శిబిరానికి స్థానిక యువత, దాతల నుండి విశేష స్పందన లభించింది. ఈ శిబిరం ద్వారా సేకరించిన రక్తాన్ని తలసీమియా పీడిత చిన్నారుల చికిత్స కోసం నంద్యాల బ్లడ్ బ్యాంకు తరలించారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు ప్రత్యేక ప్రశంసా పత్రాలను అందజేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు. రక్తదానం ప్రాణదానం.
ఒకరికిచ్చే రక్తం మరొకరి జీవితాన్ని నిలబెడుతోంది. ముఖ్యంగా తలసేమియా చిన్నారులకు నిరంతరం రక్తం అవసరం ఉంటుంది. ఇలాంటి సేవా కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని బ్లడ్ అచ్చు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు మరియు రక్తదాతలు పాల్గొన్నారు. ఈరోజు రాజన్ రెడ్డి సార్ గారి, సుజాతమ్మ గారి ఆధ్వర్యంలో ఏ అకేషన్ లేకున్నా కూడా, ఏ సెలబ్రేషన్ లేకున్నా కూడా కేవలం తలసేమియా చిన్నారుల గురించి తెలుసుకొని సార్ గారు ఈరోజు ప్రత్యేకంగా వారి విలువ సమయాన్ని కేటాయించి పిల్లల ప్రాణాల కోసం ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కూడా సార్ గారు, రాజన్ రెడ్డి సార్ గారు అంటే సేవకు మారుపేరు. ఎందుకంటే కరోనా టైం అయితేనేమి ఆయన దగ్గర ఎంప్లాయీస్ ని ప్రేమపూర్వకంగా చూసుకుంటూ ఎవరికి ఏ సాయం కావాలన్నా ఆపదని వచ్చిన ఎవరికైనా కూడా లేదు కాదు అనకుండా సాయం చేసే కుటుంబం ఆ కుటుంబము. అలాగే ఈ రోడ్ల మీద కూడా వాహనదారులు ఎవరు కూడా వెళ్తున్నా కూడా కుటుంబాలు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి వేసవికాలం అయితేనేమి, మధ్య కేంద్రాలు అయితేనేమి, అలాగే నీటి కేంద్రాలు అయితేనేమి, ఇలా ప్రతి ఒక్కటి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్న ఆ కుటుంబానికి ఎప్పుడు ఆ దేవుడు ఎల్లవేళ ఆయుష ఆరోగ్యాలు అని చెప్పి తెలియజేసుకుంటూ, మనకి ఏ ఆరోగ్యం బాగాలేకుండా కూడా రక్తంతోనే ఏ డాక్టర్ అయినా కూడా ట్రీట్మెంట్ చేసేది. రక్తం దొరకకుంటే మనం ₹1,00,00,000 ఉన్నా కూడా ఆపరేషన్ అయితే డాక్టర్ గారు స్టార్ట్ చేయరు. ఈ విషయాన్ని కూడా గమనించి ఈ యువతకు మంచి సందేశం ఇస్తున్నారు సార్. మీరు ఈ రోజు ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ కూడా మా రక్తం పెట్టడము నిజంగా మీ అభిమానము, మీ ప్రేమ ఎప్పుడు ఆ తలసేమియా పిల్లల మీద ఉంటే వాళ్ళకి అదే పెద్ద ఆయుష ఆరోగ్యం అవుతుంది సార్ అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించేందుకు నేను ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నంద్యాల జిల్లా పాణ్యం మండలం తమరాజుపల్లె గ్రామం సమీపంలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆలగడ్డ రూరల్ ఏఎస్ఐ సురేష్ రెడ్డి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అనంతపురం జిల్లా కేంద్రంలో జరిగిన ఓ పెళ్లి వేడుకకు హాజరై తిరిగి కారులో వస్తుండగా తమరాజుపల్లె సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న కారు టైరు ఒక్కసారిగా పేలిపోవడంతో వాహనం నియంత్రణ కోల్పోయి రోడ్డుపై పల్టీలు కొట్టింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కారు టైర్ పేలడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం. అనంతపురం జిల్లా కేంద్రంలో నేడు జరిగిన ఓ పెళ్లి వేడుకకు హాజరై కారులో తిరుగు ప్రయాణమై వస్తుండగా పాణ్యం మండలం తమరాజుపల్లె గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకున్నది. కార్ టైర్ పేలడంతో ఒక్కసారిగా కారు పల్టీలు కొట్టడం జరిగింది. ఈ ప్రమాద ఘటనలో ఆలగడ్డ ఏఎస్ఐ సురేష్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాద ఘటనలో సురేష్ రెడ్డి భార్య మరియు హెడ్ కానిస్టేబుల్ నాగేంద్రారెడ్డి మరియు అతని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న హైవే సిబ్బంది అత్యవసరంగా కారులో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసి చికిత్స కోసం నంద్యాల జిల్లా సర్వజన హాస్పిటల్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణం కారు టైర్ పేలడమేనని స్థానికులు చెబుతున్నారు. నంద్యాల పట్టణంలో ఈ నెల 19వ తేదీన నిర్వహించ తలపెట్టిన గ్రేటర్ రాయలసీమ బహుజన ఉద్యోగుల న్యాయబేరీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బహుజన ఉద్యోగ సంఘాల నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, రిజర్వేషన్ పరిరక్షణ సమితి నాయకులు డాక్టర్ పోతుల నాగరాజు మరియు ఇతర ముఖ్య నేతలు కలిసి ఆవిష్కరించారు. నంద్యాల పట్టణంలోని గోల్డెన్ ఫంక్షన్ హాల్ నందు జూలై 19న ఈ న్యాయబేరీ సదస్సు జరగనుంది. బహుజన ఉద్యోగుల హక్కుల సాధన, వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నేతలు వివరించారు. గ్రేటర్ రాయలసీమ పరిధిలోని అన్ని వర్గాల బహుజన ఉద్యోగులు, మేధావులు మరియు వివిధ రంగాల ప్రొఫెషనల్స్ ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని వారు కోరారు. జూలై 19న నంద్యాల జిల్లా కేంద్రంలో బహుజన ఉద్యోగుల న్యాయబేరీని గ్రేటర్ రాయలసీమ పరిధిలో ఉన్నటువంటి బహుజన ఉద్యోగస్తుల్ని, న్యాయవాదుల్ని, డాక్టర్లని, ఇంజనీర్లని, ప్రొఫెషనల్స్ అంటే ఈరోజు వృత్తి నిపుణులు ఎవరైతే ఉన్నారో వారితో పాటు విద్యావంతుల్ని ఒక వేదిక మీదకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం రిజర్వేషన్ల పరిరక్షణ సమితి, రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సభ యొక్క ప్రధాన ఉద్దేశం
దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు. ఈరోజు దేశం మొత్తం 2 వర్గాలుగా విడిపోయింది. ఒకవైపు ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల చేత ఓట్లు వేయించుకొని చట్టసభల్లోకి వెళ్ళినటువంటి ప్రజాప్రతినిధులు ప్రజల సంక్షేమము అభివృద్ధి కోసం చట్టాలు చేయవలసినటువంటి పాలకులు కార్పొరేట్ కబందాస్తాల్లో ఈ దేశాన్ని అప్పగించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ దేశంలో మనం ఎక్కడైతే ఈరోజు ఏ ప్రాంగణంలో ఉన్నామో, భారతదేశానికి 1950లో ఈ దేశ ప్రజలందరికీ సంక్షేమము అభివృద్ధి జరగాలంటే ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని మనకు అందించినటువంటి మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ ఫలాలు ఇప్పటికీ కేవలం పార్లమెంటులో మొదలుకొని, అంటే గ్రామ సర్పంచ్ నుంచి పార్లమెంటు వరకు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ప్రమాణం చేయడానికి ఉపయోగపడే గ్రంథంగా మాత్రమే రాజ్యాంగం పనికి వస్తుంది. రాజ్యాంగం లోపల పేజీలో ఉన్నటువంటి మొదటి పేజీలో ఉన్నటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ సమన్యాయం అనేటువంటిది ఇప్పటికీ ఈ దేశంలో అందని ద్రాక్షగా మిగిలిపోతూ ఉంది. దానికి కారణం ఈరోజు మొత్తం వ్యవస్థ అంతా కూడా అగ్ర కులాల మనువాద శక్తుల చేతుల్లో, పార్లమెంటు మొదలుకొని అసెంబ్లీలు మొత్తం ప్రజలకి ఉపయోగపడేటువంటి ప్రతి వేదిక కబ్జా అయింది. చివరికి దేవుళ్ళను కూడా ఈ బహుజన సమాజం నుంచి వేరు చేసి మన నుంచి ఓట్లను వేయించుకొని గద్దెనెక్కినటువంటి వారు మన సంక్షేమాన్ని విస్మరించారు. మనం విశ్వాసంతో దేవుణ్ణి పూజించి మనం ఉండిలో కానుకలు వేసి ఆ దేవుని ఆశీస్సుల కోసం మనం వెళితే ఆ ఉండిలో కానుకలను కూడా దొంగలించేటువంటి గజ దొంగల్ని ఈరోజు పాలకులు తయారు చేసి ఈ దేశాన్ని మొత్తం లూటీ చేయడానికి ప్రజాప్రతినిధులు పనిచేస్తూ ఉన్నారనేది మనకు కనిపిస్తూ ఉంది. గ్రేటర్ రాయలసీమ బహుజన ఉద్యోగుల న్యాయభేరి మన నంద్యాల పట్టణంలో ఈ నెల 19వ తేదీన జరుగుతుంది. ఈ భేరీ ద్వారా మన రాష్ట్ర మరియు జాతీయ స్థాయి పార్టీలకు, ముఖ్యంగా ఎవరైతే బహుజనులు అన్నగారు చెప్పినట్టు 85% బహుజనులు ఉన్నారో వాళ్ళు కేవలము జెండాలు మోయడానికి మాత్రమే మిగిలిపోయారు, మరి కూలీలు కానీ మిగిలిపోయారు. రాజ్యాధికారం అందుకొని రాజకీయాల్లో తర్వాత ఉద్యోగాలలో ముందు ఉండాల్సిన బహుజనులు ఈరోజు కింది స్థాయిలో మిగిలిపోయారు. వాళ్ళందరూ ఏకమయ్యి మరియు ముఖ్యంగా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అమలులో రావాలంటే బహుజనుల వల్లనే అవుతుంది. అగ్రవర్ణాల రాజ్యాధికారము వాళ్ళ చేతిలో ఉండడం వల్లనే ఈరోజు కేవలం వారి కోసమే చట్టాలు పనిచేస్తున్నాయి. దానికి వ్యతిరేకంగా బహుజనులంతా ఏకమయ్యి వారి హక్కుల కోసం పోరాడకపోతే మన రాబోయే తరాలు బానిసలుగా బతికి వస్తుంది. అందరం కలిసి బహుజనులంతా ఏకమయ్యి భారత రాజ్యాంగాన్ని కాపాడుకొని మన హక్కుల కోసం మనం పోరాడుతూ మన భవిష్యత్తు తరాలు బాగుండాలంటే మనము ముందు వచ్చి రాజ్యాధికారం పొందాలి. దాని ద్వారా మాత్రమే మనం మన హక్కులను సాధించుకోగలం. 19వ తేదీన నంద్యాల జిల్లా కేంద్రంలో గోల్డెన్ ఫంక్షన్ హాలులో గ్రేటర్ రాయలసీమ బహుజన ఉద్యోగుల న్యాయబేరి సభ జరుగుతుంది ఆర్పిఎస్ ఆర్ఈఎఫ్ ఆధ్వర్యంలో. అదేవిధంగా ఈరోజు ఆర్పిఎస్ ఆర్ఈఎఫ్ వ్యవస్థాపకులు, బహుజన ఉద్యమ నేత, దాదాపు గత 40 సంవత్సరాల నుండి విద్యార్థి దశ నుండి సుదీర్ఘంగా బహుజనవాదం మోస్తూ బహుజనంలోకి ఎక్కడ సమస్య జరిగినా 2 తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడే మొట్టమొదటి వ్యక్తి పోతుల నాగరాజు గారు. అలాంటి వ్యక్తికి ఈరోజు మనం అందరూ కూడా మద్దతుగా ఉండాలని ఈరోజు ఈ కార్యక్రమానికి బీసీ, ఎస్సీ, మైనార్టీ కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, దేశవ్యాప్తంగా దాదాపు 56% ఉన్న బీసీలకు నేటికి చట్టసభలో రిజర్వేషన్లు లేవు. ఎందుకంటే ఈరోజు ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలు బడుగు బలహీన వర్గాలను కేవలం ఎలక్షన్లలో వారి ఓటు బ్యాంకునే మలుచుకుంటున్నాయని ఎస్టీలకు కానీ, గిరిజనులకు కానీ, మైనార్టీలకు కానీ, బలహీన వర్గాలకు కానీ ఎక్కడ న్యాయం జరగడం లేదు. ఆ ఉద్దేశంతోనే ఈరోజు పోతుల నాగరాజన్న గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా
ఈ నెల 19వ తేదీన జరిగే కార్యక్రమానికి పెద్ద ఎత్తున మా వంతు నిర్విరాం కష్టపడి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో ప్రభుత్వ పాఠశాలల్లో పొలిటికల్ రచ్చ. కేజీబీవీ స్కూల్ను టీడీపీ ప్రచార నిలయంగా మార్చేసిన కూటమి నేతలు. నంద్యాలలో అట్టహాసంగా లయన్స్ క్లబ్ కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం. స్టార్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్. నంద్యాలలో ఓటరు ప్రత్యేక సవరణ సర్వేపై అవగాహన కల్పించిన మున్సిపల్ కమిషనర్ శేషన్న. అర్హత కలిగిన ప్రతి ఓటరు తమ ఓటు హక్కును కాపాడుకోవాలని, ఓటును పదిలం చేసుకోవాలని పిలుపునిచ్చిన నంద్యాల మున్సిపాలిటీ మాజీ చైర్పర్సన్ మాబునిసా. పంచాయతీరాజ్ కార్యాలయం ఎదుట పచ్చని భారీ వృక్షాన్ని నిర్దాక్షిణ్యంగా కూల్చివేత. జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం. ఏఎస్ఐ మృతి, 3 తీవ్ర గాయాలు. బండి ఆత్మకూరులో ఘనంగా రక్తదాన శిబిరం. తలసేమియా చిన్నారుల కోసం ముందుకు వచ్చిన దాతలు. ఈ నెల 19న చలో నంద్యాలకు బహుజన ఉద్యోగుల సంఘాల పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.